ఓం నమ శివాయ హిమవర్ష బ్లాగ్స్కి స్వాగతం. శ్రీశైలం టు కర్ణాటక ట్రిప్ డే 4 ఈరోజు, అంతేనా? ప్రస్తుతానికైతే రాత్రి నిన్న నైట్ శృంగేరి లాగాము. రాత్రి ఏమేం చేసావు మీరు? ఇంకా ఇద్దరు ఏ స్వామిలో చూసావు? ఒకరే ఇద్దరు? ఓకే. ఏం చేస్తుంది పెద్ద స్వామి? పెద్ద స్వామి పూజ చేస్తుంది, చిన్న స్వామి తర్వాత వచ్చారు. ఓకే, రైట్. సరే, అయితే ఇప్పుడు ప్రజెంట్గా శృంగేరిలో ఉన్నాము. ప్రస్తుతము మెయిన్ రాజగోపురానికి ఎదురుగా దేవస్థానం సంబంధించినటువంటి మఠంలోనే రూమ్ తీసుకుని ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఉడిపి, మురుడేశ్వర్, గోకర్ణ ఈరోజు అనుకుంటున్నాము. దాని తర్వాత నెక్స్ట్ ప్లానింగ్ రేపు చెప్తాం. మళ్ళీ రూమ్ చూపిస్తా చూడండి ఎక్కడున్నాం మనం అనేది. జస్ట్ గుడి ఎదురుగానే ఎదిగండి. కారు గుడికి పక్కనే ప్యాక్ చేసాం కింద. ఇదిగోండి మన కారు కనిపిస్తుంది. అందరు రెడీ అయ్యారు. చిన్న టీ ఆర్ కాఫీ బ్రేక్ తీసుకొని బయలుదేరుతాం అన్నమాట ఇక్కడ నుంచి. సెకండ్ ఫ్లోర్లో ఇచ్చారు మాకు రూమ్. లిఫ్ట్ ఉంది కానీ మరి ఎందుకు వాళ్ళే అర్థం కావట్లేదు కదా, ఎందుకు లాగేశారంటో. ఇంకా స్టార్ట్ అయ్యాము, వెహికల్ ఎక్కాము. కొద్దిగా ముందుకెళ్ళి టీ కాఫీ ఎక్కడ చూసుకొని బయలుదేరుతాం. 7:30కి బయలుదేరాము, బట్ కాకపోతే 8:30 అవుతుంది ప్రస్తుతం టైము. ఇంకా పిల్లలు కూడా కొద్దిగా టిఫిన్ చేపించేద్దామని ఆలోచించి టీ కాఫీ కూడా మనకేం కనబడలేదు. బట్ స్టార్టింగ్లోనే బయలుదేరేటప్పుడు తాగింటే బాగుండేది. అక్కడ ఉడిపి హోటల్సే ఉండేవి. ఇక్కడ హోటల్ కామత్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది, బట్ కాకపోతే టిఫిన్ ఉంది అని అడిగాము. అందరు దిగి వెళ్ళిపోయారు లోపలికి. మనం కూడా వెళ్దాం. 54 కిలోమీటర్స్ డిస్టెన్స్. 50 కిలోమీటర్లకు కానీ హెయిర్ పిన్ బెండ్స్ మొత్తం చాలా ఉన్నాయి ఇక్కడ. కింద వాటర్ లేవు, ఇటు పక్కన నాగనే స్టోరేజ్ అంతే. ఉడిపి ఏంటంటే మామూలుగా 8 కిలోమీటర్స్ ఉంది కానీ ఇంకా మొత్తం పెద్ద ఊరే ఇది. ఎట్లా పెద్ద బిల్డింగ్ ఎదురుగా. సో మన డిస్టెన్స్ ఏమో 6.9 కిలోమీటర్స్ చూపిస్తుంది కానీ ఎదురుగా అనిపిస్తుంది బిల్డింగ్. ఉడిపిలో కూడా ఎంటర్ అయిపోయినాము. జస్ట్ ఒక 4 కిలోమీటర్స్. రోడ్డు చాలా వైడ్గా ఉన్నాయి అబ్బా. పార్కింగ్ కంఫర్ట్గా ఉండేది. ఉడిపి చేరుకున్నాము. ఇది ఎంట్రన్స్ ఉంది, బట్ కాకపోతే 4 దిక్కులు 4 ద్వారాలు ఉంటాయి. చూసుకొని వెళ్ళడమే. ఇదంతా ఫ్రీ లైన్. మనము వేరే రూట్లో వెళ్తున్నాము. ఉడిపి కూడా దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడే ప్రసాదం భోజనం చేసాము. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ప్రస్తుతం మురుడేశ్వర్ అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి 96 కిలోమీటర్స్ మురుడేశ్వర్. మోస్ట్లీ సిటీ అవుట్స్కట్స్ కూడా దగ్గర వచ్చినట్టు అనిపిస్తుంది, బట్ చూద్దాం. ఇది చూస్తేనేమో అట్లే ఉంది. ఇదిగోండి, ఇది వెళ్ళే దారిలో, మురుడేశ్వర్ వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్లో సముద్రము, రైట్ సైడ్లో నది ఉంటుంది ఒకటి. అది డ్రోన్ షాట్లో అయితే చూడడానికి అవకాశము. జనరల్గా తెలియదు అది. చూడడానికి మొత్తం చాలా మంచి లొకేషన్. అది కుదిరితే అటు వెళ్దాం వల్ల తెలియదు. నాకు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తెలుసు అనమాట, ఆ రూట్ వచ్చింది అది. ఇప్పుడు కనుక వస్తే అదే రూట్ అయితే ఖచ్చితంగా చూడడానికి ట్రై చేస్తాను. ఉడిపి టోల్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మన ఫస్ట్ టోల్ క్రాస్. లెఫ్ట్ సైడ్ లో సముద్రము. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్. సూపర్.
అదే తక్కువనే ఉన్నాయి మామయ్య. ఉండవు బ్రహ్మాండంగా ఉంటాయి. బ్రహ్మాండంగా ఉంది. ఇగో ఇక్కడంతా రవి. గాయస్ మనం ప్రస్తుతం ఉన్న ప్లేస్ వచ్చే మురుడేశ్వర్కి వెళ్ళే దారిలో ఇది లెఫ్ట్ సైడ్లో సీ ఉంటుంది, రైట్ సైడ్లో నది ఉంటుంది. యాక్చువల్గా మనకు అది ఇంకా డ్రోన్ షాట్లోనే పాసిబిలిటీ చూడడం కోసము. అటు సైడు ఇటు సైడ్ సముద్రం, ఇదిగోండి ఇటు సైడ్ నది. బట్ కాకపోతే ఇంకా ముందుకు వెళ్ళాలి, ముందుకు వెళ్తే కాకపోతే ఏమైంది? కొంచెం చేసినావా? మొత్తం తక్కువ చేసినా అట్లా లేదు. ఫుల్ ఎంజాయ్ చేస్తాం. నది కాదు. పోదాం. నది ఫ్లోటింగ్ బాగా ఎక్కువని చెప్పన్నారు. 2 months వరకు అలవ్ లేదట. మురుడేశ్వర్లో మళ్ళీ ఎలా ఉంటుంది? మురుడేశ్వర్ జస్ట్ 2 kilometers 6 minutes జర్నీ. దోసకాయలు అవి సమ్మర్ హాలిడేస్ కావడం వల్ల పబ్లిక్ ఎంత ఉంది చూడండి, ఎంత క్యూలు అక్కడ దాకా ఉన్నది. ఏం కనబడదు మళ్ళా, ఏంది మళ్ళా? 9 కరెక్ట్ ఉంది. ఏంటి 17 ఫ్లోర్లు అంటే ఇవి కలిపితే మనం ఇప్పుడు ఎక్కుతున్నది పైన గోపురం అంతా కలిపితే వాళ్ళు చెప్తున్నారు ఆన్లైన్లో ఎక్కడ స్పీచ్లు ఏమని చెప్పారు? 22 ఎవరో మధ్యాహ్నం ఎవరు పెట్టి కదా ఫోన్లో. మరి సైడా బీచ్ మొత్తం అంతా కనిపిస్తుంది. మామయ్య మెట్ల పైన ఇంకా పైకి వాడి లాగింది, లేదంటే ఓం నమ శివాయనే అక్కడ బోర్డు పోతుంది. ఉంటాయి. జస్ట్ ఇలా ఇట్లా ఇలా పడుకునేంతలోపే ఇట్లా పడిపోయింది కెమెరా. ఇట్లా కానీ జారి పడిపోయిండే 17 ఫ్లోర్ల అవతల నుంచి పైలిపోవడం తప్ప ఏం ఆప్షన్ లేదు. కింది పోయేసరికి ఎవరో తీసుకుపోయింటారు కూడా దాన్ని. సాయిరా వాడు మల్టీ టాలెంటెడ్ వాడు. అందరూ వస్తారు, వచ్చిండ్రు ఆల్రెడీ. చేపట్టుకోండి.
అక్కడికి తిరుపతి ఎన్ని షిప్లు ఎన్ని బోట్లు చూడు. ఇది ఎక్కడ మళ్ళీ ఏం లేదు. డేంజర్ అని చూపిస్తున్నా. కళ్ళలోకి ఇసుక వచ్చి ఇసుక అన్నీ ఇసుక పోతుంది. ఏం మాట్లాడుతున్నావు? వర్షలు స్పీడ్ రన్నింగ్ 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 రన్నింగ్. ఓకే ఓకే రైట్. ఫుడ్ ప్రిపరేషన్ చేస్తున్నాము. మొన్న నీ పోయిన రాత్రి కూడా ఇదే వాసన వస్తే ఏమవుతుంది? మాడితే ఏమవుతుంది? ఏం తీ మమ్ముతుంది. నీళ్ళు పోసి గిన్నె పట్టుకోవాలి గట్టిగా. ఏం కాదులే. నీళ్ళు చూసినాం అంటే ఆవిడకి ఏం మాడలే. ఏం మాడలేదు. ఏ జమ్ముంది ఫస్ట్ క్లాస్. నీళ్ళు వేడుకున్నాయి పక్క జరుగు. ఇట్లాంటి ప్లేస్ తింటే ఇట్లా రుచి రుచి పచ్చి లేకుండా తింటారు. రుచి పచ్చి లేకుండా తింటారు. బ్యాక్ టు హిమవర్ష బ్లాగ్స్. ప్రస్తుతం మనము మురుడేశ్వర్ నుంచి గోకర్ణ ప్లాన్ చేస్తున్నాము. ప్రస్తుతం టైం 11 o'clock అవుతుంది. 1 hour 45 minutes వేస్తున్న టైము. ఇంచుమించు 1 o'clock వెళ్తాం. నైట్ పడుకొని మార్నింగ్ పొద్దున్నే దర్శనం చేసుకొని మళ్ళీ బయలుదేరుదాం. దీన్ని పట్టుకొని ఇట్లా ఇంటికెళ్ళండి. ఇంటికెళ్ళి పట్టుకొని టాబ్లెట్ ఉంది చూడు. టైం ప్రస్తుతానికైతే 12:40 అవుతుంది. ఇంకా డిస్టెన్స్ కూడా ఉంది 40 kilometers. డ్రైవ్ చేసే ఓపిక కూడా లేదు. అందుకని రూమ్ తీసుకున్నాము. ఇదిగోండి మందార ఎలైట్ అందులో. ఓకేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాము. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.